హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను ఒక టేస్టీ అండ్ డెలిషియస్ స్వీట్ని అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అది ఎలా చేయాలో చూడడానికంటే ముందుగా మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో హెల్దీ రిలేటెడ్ వీడియోస్, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్ ఉన్నాయండి. వెయిట్ లాస్లో మనం బ్రేక్ఫాస్ట్లో, లంచ్, డిన్నర్, స్నాక్గా ఏం తీసుకోవచ్చు, మనం తీసుకునేటటువంటి ఇంగ్రీడియంట్స్లో మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేసి మీకు అవి హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను పాల సేమియాలు అని చెప్తారు కదండి, దాన్ని డిఫరెంట్గా చేశాను. అది ఎలా చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టేస్ట్ అయితే యమ్మీగా ఉండింది. సో ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి మంచి వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. పాల సేమియాలు నేను ఒక 4 తీసుకున్నానండి ఈ రెసిపీ కోసం. సో ఇవైతే ఇట్లా ఉన్నాయి. మీరు ఇలా డైరెక్ట్గా పాలల్లో అయినా వేసుకోవచ్చు, లేదా దీన్ని హాఫ్కి కట్ చేసి అయినా వేసుకోవచ్చు. మనం ఎలా వేసినా కూడా అది పాలల్లో వేస్తే సాఫ్ట్ అయిపోతుంది కదా. ఇవి కాస్ట్ కూడా ఎక్కువ ఉండవండి. 10 రూపీస్కి 4 అనుకుంటా మాకు ఇచ్చింది, తక్కువ కాస్టే. దీన్ని ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మీరు చూస్తున్న గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి. నేను తీసుకున్న పాలు చాలా చిక్కటివి, సో అందుకోసం నేను 2 గ్లాసుల పాలు వేసుకొని అందులో మరొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా ఆ పాలలో మిక్స్ చేశానండి. మీకు నచ్చకుంటే వాటర్ స్కిప్ చేసేసేయండి. తర్వాత షుగర్ పౌడర్ అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. పాలు హీట్ అయ్యి అలా పొంగొస్తున్న టైంలో షుగర్ పౌడర్ యాడ్ చేస్తాను. షుగర్ పౌడరే వేయాలంటే అలా ఏం లేదండి, నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేరే రెసిపీకి ఆ షుగర్లో యాలుక్కలు వేసి గ్రైండ్ చేసినటువంటి షుగర్ పౌడర్ ఉంటే నేను ఈ పాలల్లో యాడ్ చేసుకున్నాను. మీకు అక్కడక్కడ కొంచెం నల్లగా కనిపిస్తున్నాయి కదా, అవేం లేవండి, యాలకుల్లో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, సో అవి షుగర్లో గ్రైండ్ చేసినప్పుడు అవి ఇందులో షుగర్ పౌడర్ వేసాం కదా ఇలా కనిపిస్తున్నాయి. సో ఇలా వేసుకొని మీ టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోండి. నాకు తెలిసి రెసిపీలో కొంచెం షుగర్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని, మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ పాల సేమియాలు ఉన్నాయి కదండి, ఈ సేమియాలని ఆ పాలల్లో వేసేసేయడమే. జస్ట్ ఒక 30 సెకండ్స్లోనే అది మొత్తం కుక్ అవుతుంది. నేను 4 తీసుకున్నాను కదా, 4 కూడా ఇందులో మనం అలా పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదా ఫస్ట్ చెప్పున్నాను కదా మధ్యలోకైనా వాటిని మనము సిజర్తో అయినా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది వేసుకున్న తర్వాత ఒక 1 or 2 మినిట్స్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ పాలు మొత్తం కూడా అది అబ్జార్బ్ చేసుకొని బాగా సాఫ్ట్ అవుతాయి అవి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మొత్తం కూడా పాలల్లో మిక్స్ అయిన తర్వాత నేను టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఇందులో గీ కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉండిందండి. సో మీరెవరైనా కూడా పాల సేమియాలు చేస్తున్నట్లయితే తప్పకుండా ఇలా ఫాలో అవ్వండి. నెక్స్ట్ డే కూడా చాలా టేస్టీగా ఉండింది. పాలు కూడా నెక్స్ట్ డేకి అందులో ఏమి ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోవడం కానీ అట్లా ఏం లేదు. మనం ఈరోజు ఏ కన్సిస్టెన్సీతో అయితే పెట్టామో నెక్స్ట్ డే కూడా అలాగే ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం యాలక్ పౌడర్ నేను మళ్ళీ యాడ్ చేశానండి. షుగర్లో కొంచెం ఉంది, బట్ ఇక్కడ నేను ఇంకొంచెం యాడ్ చేశాను. ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పున్నాను కదా ఇందులో నేనైతే గీ యాడ్ చేశానని చెప్పేసి. సో నేను ఒక 3 స్పూన్స్ గీ అయితే యాడ్ చేశాను. టేస్ట్ మాత్రం అసలు ఈ గీ ఎంత ఎన్హాన్స్ చేస్తుందో ఇట్లా గీని యాడ్ చేయడం వల్ల. ప్రీవియస్గా నేను ఇట్లా గీ ఏం యాడ్ చేయనండి, జస్ట్ మిల్క్లో డిప్ చేసేసుకొని కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేవాళ్ళం. బట్ ఇప్పుడు టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం గీ అయితే యాడ్ చేశాను నేను. మీరు కూడా ఈ విధంగా చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఐ మీన్ వెయిట్ లాస్లో నార్మల్ ఫుడ్ తీసుకునే పీపుల్ కన్నా కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునేటటువంటి వారికి చాలా రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో. డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, అలాగే లంచ్లో మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఏం తీసుకోవచ్చు, డిన్నర్లో ఏం తీసుకోవచ్చు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను తీసుకునే ఫుడ్స్ ఏంటి. మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు వెయిట్ని చాలా ఫాస్ట్గా రెడ్యూస్ అవుతాము. స్టమక్ని మనం ఏదో ఎంటీగా ఉంచేసుకుని డైట్ చేయడం ఇట్లాంటిది అనేది మన దాంట్లో లేదండి.
స్టమక్ని ఫుల్గా ఉంచుకునేలాగా హెల్దీ ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అయ్యేటటువంటి రెసిపీస్ ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా.